నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రవంతి కృష్ణ. సో లాస్ట్ టైం మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ చూస్తారు కదా. సో ఈ రోజు కిడ్స్ బెడ్రూమ్లో ఉన్న నా డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ చూసేద్దరు కానీ. సో ఇదే మాట అండి, కిడ్స్ బెడ్రూమ్లో ఉన్న ఇంకొక డ్రెస్సింగ్ టేబుల్. ఇన్ఫ్యాక్ట్ ఇది నా సామ్రాజ్యం అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఇందులోనే మేకప్ రిలేటెడ్ కానీ, నా బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ, లేదు అంటే లిప్స్టిక్ కలెక్షన్, వాచ్ కలెక్షన్, గాగుల్స్ కలెక్షన్, జ్యువెలరీ కలెక్షన్ అన్నీ ఈ డ్రెస్సింగ్ టేబుల్లోనే మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ రూమ్ అనేది ఇంకా మాకు కిడ్స్ లేరు కాబట్టి ప్రస్తుతానికి ఇది ఎంటీగానే ఉంది. సో నాకు నచ్చిన విధంగా నా డిజైర్స్, నా డ్రీమ్స్కి తగ్గట్టుగా దీన్ని ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. ఇందులో కూడా చాలా మంచి మంచి ఆర్గనైజర్స్ యూజ్ చేశానండి. అన్ని అఫోర్డబుల్ కాస్ట్లో ఉన్నవే తీసుకుంటాను, మీకు తెలిసిన విషయమే కదా. సో ఎలాగ సర్దుకున్నాను అనేది కూడా ఇంక చూపించేస్తాను. చలో. సో ఓవరాల్గా అయితే మనకి ఈ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఈ రూమ్లోని. అండ్ రూమ్కి ఎంటర్ అవగానే ఇట్లాగా వార్డ్రోబ్ షెల్ఫ్స్ అనేవి ఉంటాయి ఈ స్కై బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో. దానికి అటాచ్డ్గా నాకు ఒక మిర్రర్ అనేది వచ్చింది అండ్ కింద స్టోరేజ్ యూనిట్ కూడా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మిర్రర్ బ్యాక్ సైడ్ కూడా నాకు స్టోరేజ్ అనేది ఉంది. సో ఇక్కడైతే నాకు ఇనఫ్ స్పేస్ ఉంది కాబట్టి నాకు నచ్చినట్టుగా ఆర్గనైజ్ చేసుకున్నాను. వెన్ కంపేర్ టు మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ కంటే ఇక్కడ నాకు చాలా బాగుంటుంది. ఈవెన్ నేను ఎప్పుడన్నా డ్రెస్ చేసుకొని నించొని ఫుల్ లెంత్ చూసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో అందుకనే ఇదైతే నాకు నచ్చినట్టుగా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ పైన వచ్చేసి ఇట్లాంటిది ప్లేస్ చేశాను. ఇది వచ్చేసి నేను ఎగ్ ట్రేస్ ఉంటాయి కదా, మనం ఎగ్స్ తెచ్చుకుంటాము, ఆ ట్రేస్తో చేసిన డిఐవై మాట. ఇది కూడా నేను ఆల్రెడీ వీడియో చేశానండి, ఒకసారి చెక్ చేయండి. చూసారా ఎంత బాగా సూట్ అయిందో కదా. అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ మాట ఇట్లాగా ఫెయిరీ లైట్స్ అంతా మిర్రర్ చుట్టూరు ఉండాలి అనేది నాకు ఎప్పటి నుండో కోరిక మాట. చుట్టూరు ఇట్లాగా స్ట్రింగ్ లైట్స్ అనేవి పెట్టుకోవాలి అని మీకు చూపిస్తాను. ఇది కూడా మనకి అమెజాన్లో దొరుకుతుంది మిర్రర్ లైట్స్ అనేవి. సో ఇట్లాగా ప్లేస్ చేసుకోవాలి మిర్రర్ చుట్టూరు. రెడీ అవుతున్నప్పుడు మంచిగా ఎల్ఈడి లైట్స్ అవన్నీ కనిపించాలి అని చెప్పేసి ఎప్పటి నుండో డ్రీమ్ ఉండేది. ఫైనల్లీ అది నెరవేరింది. సో ఇది ఆన్ చేసి కూడా నేను చూపిస్తాను అసలు ఎట్లా ఉంటుంది. ఇది బ్యాటరీ ఆపరేటెడ్ అండి, బ్యాటరీ. సో ఇదైతే 3 బ్యాటరీస్తో ఆపరేటెడ్ అన్నమాట. సో ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను లుక్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇది మాట, ఇది మనకి అమెజాను, ఫ్లిప్కార్టు, నవేడేస్ ఇది చాలా కామన్, అందరూ యూస్ చేస్తున్నారు. సో చూసారా మిర్రర్ అంతా అట్లా లైట్స్ ఉండి పైన ఫ్లవర్ది ఉండి మంచిగా అనిపిస్తుంది కదా. సో ఇక్కడ నేను రెడీ అవుతున్నప్పుడు లైక్ సంథింగ్ హెయిర్ స్టైల్స్ డిఫరెంట్గా ట్రై చేసినప్పుడు, మేకప్ వేసుకుంటున్నప్పుడు, లేదు అంటే మంచిగా ఎక్కడికన్నా ఫంక్షన్కి రెడీ అవుతున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఈ మిర్రర్ అంతా ఇట్లా మంచిగా లైట్స్ వచ్చి మంచి స్కై బ్లూ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మంచిగా డీసెంట్గా ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో ఇక్కడ మీకు చూస్తూ ఉంటే ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ లాంటిది కనిపిస్తుంది కదా. సో ఇది నేను నా ఓన్ హ్యాండ్స్తో చేసుకున్నాను అనమాట, డిఐవై లాంటిది. ఇది నార్మల్గా ఫోటో ఫ్రేమ్ మనకి బయట దొరుకుతుంది. మనం రెగ్యులర్గా ఫొటోస్ అనేవి ప్లేస్ చేసుకొని పెట్టుకుంటాము, లైక్ టేబుల్స్ మీద కానీ ఏదైనా షెల్ఫ్స్లో కానీ. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నేను ఏం చేశాను అంటే ఇట్లాంటి ఒక గ్లిట్టర్ షీట్ తీసుకొని ఇట్లాగా లవ్ యువర్ సెల్ఫ్ అని కోట్ రాసి దాని మీద ఇట్లా లవ్ సింబల్స్ వచ్చేలాగా స్టిక్ చేసుకున్నాను అనమాట. సో ఇది చూసినప్పుడల్లా గుర్తొచ్చేది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను లవ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్. మీకు మీరే ఇష్టపడకపోతే దెన్ హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ అదర్స్ టు లవ్ అస్ అని చెప్పి నా మైండ్లో ఒకటి రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకనే ఇది చూసినప్పుడల్లా నాకు కూడా ఒక పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది. సో అందుకనే ఇక్కడ ఫొటోస్ పెట్టుకునే బదులు ఈ కోట్ అనేది పెట్టుకున్నాను. మీకు కూడా నేను అదే చెప్తున్నానండి, మీరు మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేంటో మీరు డిస్కవర్ చేసుకోండి, మీరు మిమ్మల్ని లవ్ చేసుకోండి. లైక్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. అప్పుడే వేరే వాళ్ళు నాకు ఏదన్నా చెయ్యాలి, వాళ్ళు ఇది చేయట్లేదు అది చేయట్లేదు అనే కంటే మీకు మీరు ఏం చేసుకుంటున్నారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మాట. సో అందుకనే ఈ కోట్ అనేది ఇక్కడ పెట్టుకున్నాను.
సో మిర్రర్ కాబట్టి బ్యాక్ సైడ్ అవన్నీ ఇగ్నోర్ చేయండి. లైక్ నేను ఇక్కడైతే మ్యాక్సిమం ఇక్కడే కూర్చొని ఎడిటింగ్ అనేది చేసుకుంటాను అనమాట, పీస్ఫుల్గా ఉండడానికి. ఇన్ఫ్యాక్ట్ అది నా వర్క్ ప్లేస్ లాంటిది అనమాట, ఎస్పెషల్లీ యూట్యూబ్ వీడియోస్ కోసం. సో మిర్రర్ కాబట్టి రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది, సో కొంచెం ఇగ్నోర్ అనేది చేయండి. సో ఇప్పుడైతే నేను ఓపెన్ చేసేసి చూపించేస్తా ఎలా వస్తుంది ఏంటి అనేది. చూసారా, ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. సో లోపలన్నీ అట్లా. అండ్ ఈ డోర్కి వచ్చేసి ఇట్లాగా ఇయర్ రింగ్ ఆర్గనైజర్ అనేది హ్యాంగ్ చేశానండి. సో ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, అరౌండ్ 200 రూపీస్ అట్లాగా. ఇట్లాగా ఒక హ్యాంగర్కి హుక్కి ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ మనకి ఇందులో డిఫరెంట్ స్లాట్స్ అనేవి వస్తాయి అన్నమాట. లైక్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి కానీ చైన్స్ పెట్టుకోవచ్చు, ఏదన్నా పెట్టుకోవచ్చు. నేనైతే మ్యాక్సిమం డైలీ వేరు ఆఫీస్ వేర్ ఇయర్ రింగ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. అంటే లైక్ 1 గ్రామ్ జ్యువెలరీ అంతా వేరే దాంట్లో స్టోర్ చేసుకుంటాను, ఎందుకంటే అందులో కొంచెం సీజెడ్ స్టోన్స్ అట్లాంటివి ఉంటాయి కాబట్టి అవి షైనింగ్ పోకుండా ఉండాలి అంటే వేరే దాంట్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి అయితే చాలా క్యూట్గా ఉంది కదా, అండ్ అఫోర్డబుల్ ప్రైస్ అండి. ఇట్లాంటిది మనం ఇన్ఫ్యాక్ట్ మిర్రర్ ఏం లేకపోయినా సరే ఒక కార్నర్లో ఇట్లా పెట్టుకొని కూడా మంచి లుక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇట్లా డిఫరెంట్ పాకెట్స్ ఉంటాయి, చాలా పాకెట్స్ ఉంటాయి, మంచిగా పెట్టుకోవచ్చు అన్నమాట. అండ్ కింద వచ్చేసి మనకి టాప్స్కి అవి బటన్స్ అట్లాంటివి ఇస్తారు కదా ఎక్స్ట్రాగా, అవన్నీ ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను. కొన్ని శారీ పిన్స్ అట్లాంటివి అన్నమాట. ఇక్కడ రెగ్యులర్గా యూస్ చేసే బ్రేస్లెట్స్ కానీ ఇయర్ రింగ్స్ అట్లాంటివన్నీ ఇక్కడే ప్లేస్ చేసుకున్నాను నేను. అండ్ దీనికి ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే మనం ఒక సైడ్ ఇట్లాగా ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు కదా, దీని బ్యాక్ సైడ్ ఇట్లా తిప్పితే మనకి ఇట్లాగా చైన్స్ పెట్టుకోవడానికి స్లాట్స్ అనేవి ఇచ్చారన్నమాట. చూసారా, ఇట్లాగా ఒక్కొక్క స్లాట్లో ఒక్కొక్క చైన్స్ అనేవి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ ఆర్గనైజర్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ టీ షర్ట్ మోడల్ లాగా ఉంది కదా, నాకైతే ఇది చాలా నచ్చేసింది. ఆల్మోస్ట్ కొన్ని లైక్ 1.5 ఇయర్ అట్లాగా అవుతుంది. అసలు చూసారా, ఏది లైక్ షీట్స్ అనేవి ఎక్కడా చిరగలేదు. సో ఎలా ఉంది, ఇది మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా వీడియో కింద కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటి అంటే మాకు యాక్చువల్లీ అది బాల్కనీ విండో అండి, అది క్లోజ్ చేసే ఉంటుంది, ఎప్పుడూ ఓపెన్ చేయము. నా గురించి మీకు తెలిసిందే కదా, ఏది ఉన్నా సరే డెకరేట్ చేసి పడేస్తాను అనమాట. సో ఇక్కడ నేను ఇట్లాగా పీకాక్స్ లాగా ఎప్పుడో స్టిక్కర్స్ ఉంటే దివాళీకి తీసుకున్న స్టిక్కర్స్, దాన్ని కొంచెం రీయూజ్ చేసి ఇట్లాగా మంచిగా పెట్టుకున్నాను. అది లవ్ సింబల్ ఐకియాలో తీసుకున్నాను. ఇవేమో పాంపామ్ బాల్స్ నేమ్ చేసినవే. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే నా వాచ్ కలెక్షను అండ్ గాగుల్స్ కలెక్షన్ అనేది పెట్టుకున్నాను. ఈ వైట్ కలర్ రెక్టాంగిల్ కనిపిస్తుంది కదా, ఇలాగ మనకి లైన్స్ లాగా ఉంది. ఇది నాకు యాక్చువల్లీ ఏంటి అంటే ఆల్ఫాబెట్స్ వస్తాయి, పెగా బోర్డ్ అని ఒకటి ఉంటుంది. నా వీడియోస్ వెనకాల ఒక్కొక్కసారి పెడతా ఉంటాను వెల్కమ్ టు మై ఛానల్ అని. ఆ ఆల్ఫాబెట్స్ తీసేగా ఈ రెక్టాంగిల్ స్టాండ్ అనేది మిగిలిందన్నమాట. దాన్ని నేను ఇలాగ రీయూజ్ చేసుకున్నాను, ఇట్లాగా థ్రెడ్స్ కట్టేసి, సో దట్ వాచెస్ ప్లేస్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి. సో ఇవన్నీ ఏంటి అంటే నా దాన్ని ఏమంటారు ఫిట్బిట్ ట్రాకర్స్ అట్లాంటివి ఉంటాయి కదా అవి. ఇది వచ్చేసి మా హస్బెండ్ నాకు ఫస్ట్ టైం కొనిపెట్టిన వాచ్ మాట. ఇది వచ్చేసి గిఫ్ట్ ఇచ్చిన వాచెస్. ఇది మాత్రం నాకు వెరీ స్పెషల్. అఫ్కోర్స్ ఇది తిరగట్లేదు, ఆగిపోయింది. ఇది నా ఫస్ట్ శాలరీతో కొనుక్కున్న వాచ్ మాట. అప్పట్లో ఈ మోడల్ అనేది చాలా ఫేమస్ ఫాస్ట్ ట్రాక్లో. సో నాకు ఇది చాలా నచ్చి అప్పట్లోనే 2700 ఎంతో ఇది వాచ్, అప్పుడు కొనుక్కున్న వాచ్ మాట. సో ఇది నాకు చాలా స్పెషల్. ఇంకా ఇది నా కంపెనీ ఇచ్చిన వాచ్, ఇంకా వేరే అప్పుడప్పుడు కొనుక్కున్న వాచెస్. ఇది వచ్చేసి నా సన్ గ్లాసెస్ అండి, లైక్ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు యూస్ చేసుకోవడానికి. సో ఇక్కడ వస్తే ఏంటి అంటే నా లిప్స్టిక్ కలెక్షన్ అంతా ఈ ట్రేలో పెట్టుకున్నాను. ఈ ట్రే కూడా వచ్చేసి నేను జ్యోతిజియా ఇన్స్టా పేజ్లో నేను పర్చేస్ చేశాను, లైక్ అరౌండ్ 150 రూపీస్ అట్లా అనుకుంటా. ఎస్పెషల్లీ ఇట్లాగా లిప్స్టిక్స్ పెట్టుకోవడానికి అని చెప్పేసి. నేను అప్పట్లో కూడా చెప్పాను బడ్జెట్ ఫ్రెండ్లీ లిప్స్టిక్ కలెక్షన్ అంతా మీకు చూపిస్తానని, తప్పకుండా చేస్తానండి ఆ వీడియో కూడా. సో ఇక్కడ ఈ స్లాట్స్ ఇలా రావడం వల్ల ఈ లిప్స్టిక్స్ అనేవి ఒక్కొక్క స్లాట్లో పెట్టుకోవడానికి ఈజీగా
ఉంటుంది. సో ఇది వచ్చేసి నేను ఆల్రెడీ మీతో ఈ రివ్యూ అనేది షేర్ చేసుకున్నాను. లైక్ ఐబ్రో ట్రిమ్మర్ అనేది నాకైతే ఇంకా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందండి. మీలో ఎంతమంది పర్చేస్ చేసి యూజ్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ కమెంట్ చేయండి మీది వర్క్ అవుతుందా లేదా అని. నాదైతే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో రెగ్యులర్ యూసేజ్ కాబట్టి నేను ఇక్కడ ఈ స్లాట్లో పెట్టుకున్నాను. ఇవన్నీ మ్యాక్సిమం నా లిప్స్టిక్ కలెక్షన్సే అండి. లిక్విడ్ కలెక్షన్ ఉన్నది, లైక్ మ్యాటి ఫినిష్ ఉన్నది, లైక్ నార్మల్ డైలీ వేరు అట్లాగా. ఇక్కడ వచ్చేసి బ్రష్ మాట, లైక్ పౌడర్ బ్రష్ లాంటిది. ఇక్కడ ఈ పక్కన ఏంటి అంటే నా ఇయర్ పోడ్స్ అనేవి పెట్టుకున్నాను. ఇవి అంతా రెగ్యులర్గా యూజ్ చేయనండి, లైక్ ఎప్పుడన్నా ఆఫీస్కి వెళ్తున్నప్పుడు అట్లానే యూజ్ చేస్తాను. యాక్చువల్లీ ఇది పెట్టుకున్న ఇది షెల్ఫ్ లాగా ఉంది కదండి, ఇది వచ్చేసి సెటప్ బాక్స్ పెట్టుకోవడానికి స్టాండ్ లాగా ఉంటుంది కదా, అది ఇది వరకు మేము ఉండే ఇంట్లో దీన్ని యూజ్ చేసేవాళ్ళం అన్నమాట. సెటప్ బాక్స్ అది పెట్టుకోవడానికి, టీవీ సెటప్ బాక్స్ అవన్నీ, రూటరు వైఫై రూటరు అన్నీ. సో ఇప్పుడైతే ఆ యూజ్ అనేది లేదు, ఎందుకంటే కబోర్డ్స్ అనేవి ఉన్నాయి, ఇప్పుడు టీవీ యూనిట్ అనేది వచ్చింది కాబట్టి. సో దాన్ని రీయూజ్ చేసుకుందాము అని చెప్పేసి ఇలాగ ఈ స్టోరేజ్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఇట్లాగ ఆర్గనైజ్ చేసుకున్నాను. పైన అన్ని లిప్స్టిక్ కలెక్షను, ఇయర్ పాడ్స్ అట్లా పెట్టేసుకొని కింద మళ్ళీ ఇయర్ రింగ్ కలెక్షన్ ఇంకొక బాక్స్ వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఏదన్నా స్టోర్స్లో జరుగుతుందండి, లైక్ మేకప్ రిలేటెడ్ అవి అమ్ముతారు కదా, అట్లాంటి స్టోర్స్లో కూడా ఇది దొరుకుతుంది. ఇట్లా లవ్ సింబల్ లాగా వస్తుంది, ఓపెన్ చేస్తే మనకి ఇట్లాగా థర్మాకోల్ షీట్లో హోల్స్ లాగా వస్తుంది, మంచిగా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను ఓన్లీ ఏంటి అంటే ఇట్లాగా వైట్ స్టోన్స్, మంచి సీజెడ్ స్టోన్స్ ఉన్నవి పెట్టుకున్నాను. సో దట్ మనకి నార్మల్ రూమ్ టెంపరేచర్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటాయి, సో దట్ ఫేడ్ అవ్వకుండా ఉండడానికి ఇట్లాగా బాక్స్లో స్టోర్ చేసుకున్నాను అనమాట. సో ఇది ఎప్పుడో కానీ ఏదన్నా ఫంక్షన్స్ ఉంటేనే తీస్తానండి అట్లాంటివి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనకి కేక్స్ కానీ లేదు అంటే ఏదన్నా ఆర్డర్ చేసుకున్నప్పుడు మనకి ఇట్లాంటి గ్లాస్ జార్స్లో ఇస్తారు వాళ్ళు. స్ట్రాబెర్రీ బటర్ స్కాచ్ అట్లాంటివి ఆర్డర్ చేసుకుంటాం కదా బయట కేక్ బేకరీ ఐటమ్స్లో, ఇట్లాంటి గ్లాస్ జార్స్లో ఇస్తాడు స్విగ్గీ వాడు. సో అది రీయూజ్ చేసుకొని మంచిగా క్లీన్ చేసేసుకొని ఇట్లాగ నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అట్లాంటివన్నీ చేస్తాను అనమాట. సో ఇందులో స్టోర్ చేసుకున్నాను ఇవన్నీ. సో బాగున్నాయి కదా, ఈ జార్స్ అయితే చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ జార్స్ కోసం నేను ఈ డిజర్ట్స్ అనేవి ఆర్డర్ చేసుకోవడం కూడా చాలాసార్లు జరిగింది. ఫన్నీ థింగ్, అమ్మాయిలకి డబ్బాలు కనిపిస్తే చాలు కదా అంటారు కదా. సో ఇక్కడ వచ్చేసి ఇంకొకటి ఇక్కడ కోమ్స్ అవన్నీ. అండ్ ఇది కూడా నేను ఐస్ క్రీమ్ స్టిక్స్తో డిఐవై చేశాను, ఇట్లాగా ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి యూస్ చేసుకోవడానికి అన్నమాట. సో ఇక్కడ సూట్ అయిందని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నాను హ్యాంగింగ్స్ లాంటివి, అప్పుడప్పుడు అట్లాంటివి పెట్టుకుంటాను అనమాట. నా దగ్గర అయితే ఇయర్ రింగ్ కలెక్షన్స్ చాలా ఉన్నాయండి. కమెంట్ చేయండి ఎవరికన్నా ఒకవేళ నా ఇయర్ రింగ్ కలెక్షన్ మొత్తం డీటెయిల్డ్గా కావాలి, ఎక్కడెక్కడ కొన్నాను ఏంటి అనేది. సో ఈ పక్కన వచ్చేసి ఇదొక బ్యాంగిల్ బాక్స్ మాట. ఇది మా తమ్ముడు నాకు బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చాడు. సో తన గుర్తుగా అని చెప్పేసి నా కళ్ళు ఎదురుకుంటా, అట్లా గిఫ్ట్లు ఇచ్చిన వాళ్ళు ఇవన్నీ నేను దాయకుండా నా కళ్ళు ఎదురుకుంటా పెట్టుకుంటాను. ఇందాక డ్రెస్సింగ్ టేబుల్లో చూపించా కదా, మా అన్న ఎప్పుడో రాఖీ కట్టినప్పుడు ఇచ్చిన చాక్లెట్ బాక్స్ని అట్లా దాచుకున్నాను. సో ఇది మా తమ్ముడు నా బర్త్డేకి. సో ఇందులో నేను పెట్టుకున్న బ్యాంగిల్స్ ఏంటి అంటే పెళ్ళికి వేస్తారు కదా రెడ్ బ్యాంగిల్స్, అవి. సో ఇన్ని మిగిలినవి మాట, మిగిలినవి కొన్ని పగిలిపోయినవి. సో ఇవి మిగిలితే ఇవి జాగ్రత్తగా సేవ్ చేసుకున్నాను అనమాట. నా పెళ్ళి కూతుర్ని చేసినప్పుడు పెళ్ళికి వేసుకున్న రెడ్ బ్యాంగిల్స్ ఇవి. అంటే ఈ బ్యాంగిల్స్ బాక్సెస్ అన్నీ మనకి చార్మినార్ అట్లాంటి సైడ్ చాలా దొరుకుతాయి, చాలా రీజనబుల్ కాస్ట్లో కూడా ఉంటాయి. సో ఇక్కడ వచ్చేస్తే ఏంటి అంటే మనకి కొన్ని బాక్సెస్ అనేవి ఇస్తారు కదా, లైక్ వాచ్ బాక్సెస్ అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. సో దాన్ని హైడ్ చేయడానికి ఏంటి అంటే నేను ఇట్లాగా ఒక ఫ్లవర్ వేజ్ లాంటిది పెట్టాను అనమాట, బల్బ్ షేప్లో ఒక ఫ్లవర్ వేజ్. ఇది నేను లోకల్ స్టోర్లోనే తీసుకున్నాను, 80 రూపీస్ అట్లాగా. దాంట్లో ఈ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, ప్లాస్టిక్ ఫ్లవర్స్ అండి ఇది, ఎందుకంటే లోపల ఉన్నది కదా, ఇది డోర్ వేసేస్తాను కదా. సో అందుకని రియల్ ఫ్లవర్స్ అయితే పెట్టడానికి కుదరదు, ఈవెన్ మనీ ప్లాంట్ కూడా చచ్చిపోయే అవకాశం ఉంది. సో డోర్ వేసేస్తాం కాబట్టి, సో అందుకనే ఇక్కడ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనేవి ప్రిఫర్ చేశాను. సో ఇది వచ్చేసి నా దాన్ని ఏమంటారు ఐఫోన్ బ్యాక్ కవర్ మాట. సో అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను కాబట్టి కంటికి ఎదురుకుండా పెట్టుకుంటే మంచిది అని ఇక్కడ కూడా కొన్ని పెర్ఫ్యూమ్స్ అనేవి పెట్టుకున్నాను. సో ఓవరాల్గా అయితే ఈ లోపల స్టోరేజ్ వచ్చేసి ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. వాచ్ కలెక్షను, గాగుల్స్, లిప్స్టిక్ అండ్ కొంచెం చూడ్డానికి బాగుండడానికి ఒక ఫ్లవర్ వేజు. ఇక్కడ వచ్చేసి నా చైన్ కలెక్షన్, ఇయర్ రింగ్ కలెక్షన్.
సో ఎలా ఉంది ఈ స్లాట్ అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, మీకు నచ్చిందా నా వే ఆఫ్ ఆర్గనైజింగ్ అనేది. సో ఇప్పుడు కింద ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది చూపించేస్తాను. సో నేను మంచిగా కూర్చొని మీకు చూపిస్తున్నాను అనమాట. ఓపెన్ చేయగానే ఇక్కడ కూడా నాకు 2 షెల్ఫ్స్ లాగా వచ్చినాయండి. ఇక్కడ కూడా నేను మంచిగా ఏంటి అంటే ఇట్లాగా లైనర్స్ లాంటివి వేసుకున్నాను. నేను చెప్పాను కదా, థిక్ లైనర్స్ వేసుకుంటే మనకి జరిగిపోకుండా ఉంటాయి. కిందన పైన మంచిగా ఇట్లాంటి స్టోరేజ్ ఆర్గనైజర్స్ లాంటివి పర్చేస్ చేసుకొని మంచిగా ఒక ప్లాన్డ్గా సర్దుకున్నాను అనమాట. సో లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ చాలామందికి ఇట్లాగా డ్రాయర్స్ లాగా వస్తాయి కదా, నాకైతే ఆప్షన్ అయితే లేదు. సో ఇలాగే ఇచ్చారు కాబట్టి సో ఇంకా నేను దీన్ని ఎలాగుంది అని బాధపడే కంటే ఉన్న ప్లేస్ని యూటిలైజ్ చేసుకొని మంచిగా సర్దుకుంటే ఆ బ్యూటీ అనేది వస్తుంది. సో నేను కూడా మీకు చెప్పేది అదే. ఒక్కొక్కసారి ఏంటి అంటే మన రూమ్ డైమెన్షన్స్ని బట్టి, మనకున్న అవైలబుల్ స్పేస్ని బట్టి మనకు నచ్చినట్టు డిజైన్స్ అనేవి రావు. సో ఉన్న వాటితోటే కొంచెం ఆ బ్యూటీ అనేది ఎన్హాన్స్ చేసుకోగలిగితే యూజింగ్ ఇట్లాగా ఆర్గనైజర్స్తో కానీ వేరే మీ థాట్స్ తోటి ఎన్హాన్స్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది లుక్ అనేది. చూసారా, నాకు ఇక్కడ డ్రాయర్స్ కానీ ఏమీ లేకపోయినా ఎంత నీట్గా సర్దుకున్నానో. హోప్ సర్దుకున్నాననే అనుకుంటున్నాను. మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్ సెక్షన్లో నాతో చెప్పండి. సో ఎందులో ఏ ఆర్గనైజర్స్లో ఏమేమి పెట్టుకున్నాను అనేది కూడా ఇప్పుడు చూపించేస్తాను. సో ఇది ఉంది కదా, ఇది వచ్చేసి నా మొత్తం బ్యాంగిల్స్ అన్నీ ఇందులోనే పెట్టుకుంటానండి. ఇప్పటి వరకు నాకున్న బ్యాంగిల్స్ అన్నీ ఇందులో మంచిగా పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఏంటి అంటే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను అనుకుంటా 1 year బ్యాక్. ఇవన్నీ ఏంటంటే నేను పెళ్ళైన కొత్తలోనే మంచిగా ఒక 6 months 7 months అయిన తర్వాత మంచిగా కొనుక్కొని మంచిగా ఆర్గనైజ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పటికీ ఒక రూపం దాల్చాయి ఇవన్నీని. సో ఇట్లాగా బ్యాంగిల్స్ అనేవి పెట్టుకుంటాను. లైక్ నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అవి కూడా చేసుకుంటాను అనమాట డ్రెస్సెస్కి మ్యాచింగ్గా. సో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, మట్టి గాజులు, లైక్ మెటల్ బ్యాంగిల్స్ అన్నీ సారీస్కి డ్రెస్సెస్కి తగ్గట్టుగా ఇక్కడే అన్నీ పెట్టుకున్నాను. సో ఇది కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఇట్లాంటివి చార్మినార్లో కూడా డిఫరెంట్ మోడల్స్లో కనిపిస్తాయి. బట్ ఏంటి అంటే నేను అప్పుడు వెళ్ళినప్పుడు మర్చిపోయాను బ్యాంగిల్స్ బాక్స్ తీసుకోవడం. సో అందుకనే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను. 350 రూపీస్ అట్లాగా ఉంటుంది ఇది. సో ఇది నా బ్యాంగిల్స్ బాక్స్ మాట. దీనిపైన వచ్చేసి నాకు గుర్తుండాలి కాబట్టి రెగ్యులర్ బ్యాంగిల్స్, ఇదేమో పార్టీవేర్ బ్యాంగిల్స్ శారీస్ కట్టుకున్నప్పుడు, ఇదేమో రెగ్యులర్ బ్యాంగిల్స్ ఇట్లా పెట్టి. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనకి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు బిర్యానీ బాక్స్, ఫ్రైడ్ రైస్ బాక్సెస్లో పెట్టిస్తారు కదా. సో దాన్నే ఇట్లాగా మంచిగా వాష్ చేసేసుకొని రీయూస్ చేసుకున్నాను. ఇట్లాగా నెయిల్ పాలిష్ అన్నీ పెట్టుకున్నాను అనమాట. మంచి నెయిల్ పాలిష్ కలెక్షన్ అయితే ఉంటుందండి. బట్ నేనైతే అంత రెగ్యులర్గా వేసుకోను. ఇది వచ్చేసి ఆమ్స్టర్డామ్ బ్రాండ్ మాట. ఇది వచ్చేసి జ్యూస్ బ్రాండ్, చాలా బాగుంటుంది నెయిల్ పాలిష్ బ్రాండ్. జ్యూస్ ఒకటి, నేను డాజ్లర్ ఒకటి తీసుకుంటాను. ఇంకా ఇవి తప్ప నాకు కూడా అంత పెద్ద బ్రాండ్స్ ఏం తెలియవు. ఇవే రెగ్యులర్గా యూస్ చేసే బ్రాండ్స్. ఎక్కువగా అయితే జ్యూస్ తీసుకుంటాను, ఎందుకంటే నాకు ఆ ఫినిషింగ్ అనేది బాగా నచ్చుతుంది. సో ఇక్కడ ఇది వచ్చేసి ఏంటి అంటే మిసెల్లర్ వాటరు. మీలో ఎంతమందికి తెలుసో కానీ నేను ఒకసారి మేకప్ రిలేటెడ్ వీడియో ఏదైనా చేసినప్పుడు కూడా దీని యూజెస్ అనేవి చెప్తాను. చాలా యూస్ఫుల్ అండి. మేకప్ అంతా మనం క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ వాటర్ యూస్ చేసి, అంటే మనం కాటన్ ప్యాడ్ మీద ఇది యూస్ చేసి రిమూవ్ చేసుకుంటే చాలా బాగా వైప్ అయిపోతుంది అన్నమాట మేకప్ అంతా. సో ఇది ఒకటి పెట్టుకున్నాను ఈ బాటిల్. సో దీని పక్కన వచ్చేసి ఒక పౌచ్ అయితే పెట్టుకున్నాను. ఇవి మ్యాక్సిమం ఈ పౌచ్ అయితే నాకు ఫ్రీగా వచ్చింది అన్నమాట. నేను నైకాలో ఏవో ప్రోడక్ట్స్ అవి ఆర్డర్ చేసుకున్నప్పుడు ఇట్లాంటి ఫ్రీ గిఫ్ట్స్ అవి ఉన్నప్పుడే నేను ఆర్డర్ చేస్తాను అనమాట. సో దట్ ఏదో ఒకటి మనకి గిఫ్ట్ లాగా వస్తాయి అని చెప్పేసి. ఇందులో అయితే బిందీస్ అన్నీ, అంటే స్టిక్కర్స్, అంటే కొంచెం రెడీ అవుతున్నప్పుడు యూజ్ అయ్యే స్టిక్కర్స్ అట్లాంటివన్నీ ఇందులో స్టోర్ చేసుకుంటాను అనమాట. సో ఇది ఈ పౌచ్. ఇదైతే నైకాలో నాకు ఫ్రీ గిఫ్ట్ వచ్చింది. అండ్ ఇక్కడ మీకు ఒక ఆర్గనైజింగ్ పౌచ్లా కనిపిస్తుంది కదా, ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే కొన్నానండి. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి యాక్చువల్లీ జ్యువెలరీ దానికోసం అన్నమాట. సో మనకి ఓపెన్ చేస్తే
ఇట్లాగ వస్తాయి అన్నమాట. డిఫరెంట్ ఇట్లాగా పౌచెస్ లాగా ఉంటాయి. సో నేను ఇందులో ఏంటి అంటే 1 గ్రామ్కి సంబంధించిన హెయిర్కి రిలేటెడ్ లైక్ యాంక్లెట్స్ అవి ఉంటాయి కదా, పట్టీలు కానీ ఇట్లాగా 1 గ్రామ్ గోల్డ్ యాంక్లెట్స్ కానీ, హెయిర్కి పెట్టుకునే పిన్స్ ఉంటాయి కదా, సో సీజెడ్ స్టోన్స్ అట్లాంటివన్నీ రిలేటెడ్ అన్నీ ఇందులో పెట్టుకుంటాను. ఇంకా ఈ పౌచెస్ అన్నీ మిగిలితే ఇట్లాంటివి ఏం చేస్తానంటే ఎప్పుడన్నా ఊరు వెళ్తున్నప్పుడు కానీ, మ్యారేజ్కి ఎప్పుడన్నా ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు మనం కొంచెం జ్యువెలరీ స్టఫ్ అనేది తీసుకెళ్తుంటాం కదా, సో ఇట్లాంటి పౌచెస్లో పెట్టుకొని క్యారీ చేస్తాను అనమాట. సో దట్ మన టెంపరేచర్కి కూడా ఎక్స్పోజ్ అవ్వకుండా, సీజెడ్ స్టోన్స్ అవి పాడవకుండా, ఫేడ్ అవ్వకుండా ఉండడానికి ఇట్లాంటి పౌచెస్ కూడా యూజ్ అవుతాయి. ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. చాలా పౌచెస్ అయితే ఇచ్చాడు, ఆల్మోస్ట్ లైక్ 6-7 పౌచెస్ అట్లాగే ఇచ్చాడు. సో దీని కింద కూడా ఏదో ఉంది, ఇది సిల్వర్ జ్యువెలరీ మాట. 1 గ్రామ్ సిల్వర్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ అంటారు కదా, అట్లాంటిది. సో ఇవి బయట పెట్టే కంటే ఇట్లాగా పౌచెస్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ రోజులు వస్తాయి మాట, ఫేడ్ అవ్వకుండా ఉంటాయి. ఇక్కడ కూడా మనకు ఒక జిప్ లాగా వచ్చింది. ఇక్కడైతే నేను హిప్ బెల్ట్ అనేవి పెట్టుకున్నాను అనమాట. ఇది ఒకసారి నేను చూపిస్తాను. ఇదైతే చాలా బాగుంటుంది. స్టైలింగ్ ఎలా చేసుకోవచ్చు, ఒక ప్లెయిన్ శారీ తీసుకొని హిప్ బెల్ట్ పెట్టుకుంటే చాలండి, ఎంత లుక్ వస్తుందో. నేను ఒకసారి పెట్టుకున్న క్లిప్ ఏదైనా ఫోటో ఉంటే పక్కన యాడ్ చేస్తాను. ఇదేంటా అని చూస్తున్నారు, ఇది గిఫ్ట్ పేపర్ మాట. ఇది మా హస్బెండ్ నాకు ఫస్ట్ టైం ఇచ్చిన గిఫ్ట్తో వ్రాప్ చేసిన పేపర్ మాట. సో అది కూడా చూసారా నేను ఎంత భద్రంగా దాచుకున్నానో. సో ఇది కూడా ఏంటి అంటే ఇట్లాగా పౌచ్లా రావడంతో మంచిగా క్యారీ చేసుకోవడానికి కూడా, ఒక్కొక్కసారి పెళ్ళిళ్ళకి మనం 4 days 5 days అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తాం కదా, సో అలాంటప్పుడు ఇట్లాంటి పౌచ్లో పెట్టేసుకొని వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. అండ్ మన జ్యువెలరీ కూడా పాడైపోకుండా ఉంటుంది, ఫేడ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. నేను ఇప్పుడు చూపించే ఆర్గనైజర్స్ అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇది మాట. సో ఇక్కడ వచ్చేసి ఒక చిన్న మిర్రర్ లాగా కనిపిస్తుంది కదా, సో జస్ట్ ఏం లేదండి, ఇది వరకు ఇంట్లో యూజ్ అవ్వడానికి అని చెప్పేసి ఇట్లాంటి మిర్రరు ఇట్లాగ స్లాట్ వచ్చేలా కొనుక్కున్నాను. మినిసోలో తీసుకున్నాను అనమాట. ఇవి కాటన్ బెడ్స్ అవి. ఇది ప్రస్తుతానికైతే ఇక్కడ ఏమీ యూజ్ లేదు, సో అందుకనే కొంచెం అట్లా పెట్టేసాం. దీని యూజ్ అయితే ప్రస్తుతానికి అయితే ఏం లేదు, చూడాలి ఫ్యూచర్లో ఏదైనా యూజ్ చేస్తాను. సో ఇది మాట పై స్లాట్. సో ఇప్పుడు కింద ఎట్లాగా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది కూడా చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే ఇట్లాగా హ్యాండిల్ లాంటిది ఒక స్టోరేజ్ బాక్స్ వచ్చిందండి. ఇది వచ్చేసి క్లాత్ మెటీరియల్. మీకు మ్యాక్సిమం చూస్తే కొంచెం ఈ డ్రెస్సింగ్ టేబుల్లో మ్యాక్సిమం క్లాత్ రిలేటెడ్ కానీ అట్లాంటివే యూజ్ చేశాను. ప్లాస్టిక్ బాస్కెట్స్ అట్లాంటివి యూజ్ చేయలేదు, ఎందుకంటే మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నప్పుడు అది నాకు గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ నేను చెప్పలేను. సో ఇక్కడైతే నేను కొన్నవే కాబట్టి సో ఇట్లాంటివి క్లాత్ రిలేటెడ్ అట్లాంటివి ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇది కూడా క్లాత్ రిలేటెడ్ అండి. మనకి ఇట్లాగా స్టిక్కర్ లాగా వస్తుంది, ఓపెన్ చేయగానే ఇట్లా స్టోరేజ్ లాగా వస్తుంది. ఇందులో అయితే నా 1 గ్రామ్ జ్యువెలరీ అంతా ప్లేస్ చేసుకుంటాను అనమాట. నేను ముందే చెప్పాను కదా, ఎప్పుడన్నా సరే టెంపరేచర్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే సీజెడ్ స్టోన్స్ అవన్నీ మన్నికి చాలా బాగుంటాయి. సో అందుకనే ఇట్లాగా ఒక క్లోజ్డ్ ఉండే స్టోరేజ్ యూనిట్లో స్టోర్ చేసుకున్నాను అనమాట. సో ఇది కూడా నేను ఇన్స్టా పేజ్ జ్యోతి జియా స్టోర్లోనే కొన్నానండి. 250 రూపీస్ అట్లా అనుకుంటా. చాలా బాగుంటాయి దాని దగ్గర కలెక్షన్, ఒకసారి చెక్ చేయండి. ఎంత బాగుంటాయి అంటే స్టోరేజ్కి రిలేటెడ్ కానీ, మేకప్ రిలేటెడ్ కానీ, హెయిర్ బ్యాండ్స్ కానీ, క్లిప్స్ కానీ అట్లాంటివి మాట. సో ఇక్కడ ఒక బ్యాక్ సైడ్ ఒక బాక్స్ ఉంది కదా, ఇందులో ఏంటి అంటే ర్యాండమ్ స్టఫ్ అండి. లైక్ లేసెస్ కానీ, డోరే కానీ అట్లాంటివి కొంటూ ఉంటాం కదా డ్రెస్సెస్కి అట్లాగా. ఈ బాక్స్ కూడా నేనేంటి అంటే ఐకియాలో తీసుకున్నాను. కార్డ్బోర్డ్ బాక్స్ లాంటిది మాట, 99 రూపీస్. చాలా బెస్ట్. ఇందులో ఎన్ని కలర్స్ ఎన్ని ఉంటాయంటే అన్నీ ఉంటాయి. ఒకసారి ఐకియా వెళ్ళినప్పుడు ఇట్లాంటి బాక్సెస్ అయితే చాలా బాగుంటాయి. అండ్ మేడ్ ఆఫ్ కార్డ్బోర్డ్ కాబట్టి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. ఇందులో అన్నీ నేను లేసెస్, ఇంకా హ్యాంగింగ్స్, గిఫ్ట్ పేపర్స్ అట్లాంటివన్నీ పెట్టుకుంటాను. అంటే ఎక్కువ అవసరం ఏమి ఉండవు, ఎప్పుడో యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు. అందుకనే ఇది నేను వచ్చేసి అట్లా బ్యాక్ పెట్టేసుకున్నాను అనమాట. సో దట్ నాకు ఎక్కువ యూసేజ్ ఉండదు కాబట్టి బ్యాక్ సైడ్ పెట్టే. సో ఇక్కడ వచ్చేసి నా పెళ్ళికి కొన్న హిప్ బెల్ట్ మాట. సో ఇది కూడా ఇట్లాగా బాక్స్లోనే పెట్టుకున్నాను. హిప్ బెల్ట్స్ పెళ్ళి అనగానే చాలా కొంటాం కదా. ఇక్కడ పాకీజా
జ్యువెలరీ అని ఉంది కదా. సో ఇది వచ్చేసి చార్మినార్ బేగం బజార్ దగ్గర ఉంటుంది అనుకుంటా. మా కజిన్ తెచ్చింది నా కోసం అని చెప్పేసి. చాలా చాలా బాగుంటుంది. ఈవెన్ హోమ్ డెలివరీ కూడా ఉంటుంది. ఒకసారి వాళ్ళ FB పేజ్ చూడండి, పాకీజా ఫ్యాషన్ అని ఉంటాయి. చాలా బాగుంటుంది కలెక్షన్ అనేది. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటాయి. సో వాళ్ళు ఇచ్చిన బాక్సే ఇది ప్లాస్టిక్ బాక్స్. సో అందులోనే ఇంకా డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ దీనికి బాక్స్ ఏం కొంటాము అని చెప్పేసి, దట్టు ఇది ఎంత పెద్దగా ఉంది కదా, మళ్ళీ ఇంకొక బాక్స్ కొన్నా మనకు పట్టదు. సో అందుకనే వాళ్ళు ఇచ్చిన బాక్స్లోనే మంచిగా స్టోర్ చేసేసాను. సో ఇది కూడా జ్యువెలరీ 1 గ్రామ్ది ఉంది కాబట్టి సో ఇక్కడే ప్లేస్ చేసుకున్నాను. సో ఇక్కడ మీకు 3 సెట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా. ఈ 3 సెట్స్ ఆర్గనైజర్స్ కూడా నేను జ్యోతి జియా స్టోర్లోనే కొన్నాను ఇన్స్టా పేజ్ నుండి. 3 వచ్చేసి 250 రూపీస్, 299 రూపీస్ అట్లాగా ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. నేను ముందే చెప్పాను కదా, చాలా బాగుంటుంది దాని దగ్గర స్టఫ్. ఇందులో అంతా ఏంటి అంటే ఇట్లాగా నాకు ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి పైన ఏం పెట్టాను అనేది వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. నాకు ఈజీగా రికగ్నైజ్ చేయడానికి అయిపోతుంది అన్నమాట. ఇందులో అన్ని హెయిర్ రిలేటెడ్ అన్నమాట. హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, పఫ్స్, ఇంకా స్లైడ్స్, వాట్ నాట్, హెయిర్కి రిలేటెడ్ అన్నీ ఇందులో పెట్టుకుంటాను. క్లిప్స్ అట్లాంటివన్నీ ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఫర్ మీ మాట. ఇది నా మేకప్ రిలేటెడ్ స్టఫ్ మాట. లైక్ ఫౌండేషన్స్ కానీ, లైక్ బ్లష్ పౌడర్ కానీ, నార్మల్ కాంపాక్ట్ పౌడర్ కానీ, స్పంజెస్ కానీ, మస్కరా కానీ, లైక్ కాజల్ కానీ, ఇంకా చాలా చాలా ఉంటాయి. లైక్ ఐ షాడోస్ కానీ మీకు నేను క్లియర్గా ఒక వీడియోలో చూపిద్దామని ఇప్పుడైతే ఓపెన్ చేయట్లేదు నేను ఏమేమి ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను. కొంచెం మరీ అంత హై అండ్ ప్రోడక్ట్స్ ఏం యూస్ చేయనండి. లైక్ ఎప్పుడన్నా ఫెస్టివల్ లుక్ కోసం కానీ, మ్యారేజ్ లుక్ కోసం కానీ అని చెప్పేసి ఈ మేకప్ ఫౌండేషన్ రిలేటెడ్ అన్నీ యూస్ చేస్తాను అనమాట. కొంచెం మరీ అంత రెగ్యులర్గా కూడా యూస్ చేయను నేను మేకప్ అనేది. ఎప్పుడో బాగా పెద్ద ఫంక్షన్, పెద్ద ఫెస్టివల్ ఉంటేనే కానీ. సో ఇందులో అన్నీ ఆ మేకప్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట. సో ఇది కూడా నాకు కొంచెం ట్రాన్స్పరెంట్ షీట్ లాగా వచ్చింది కాబట్టి పైన ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ర్యాండమ్ అంటే లైక్ వ్యాక్సింగ్ స్ట్రైప్స్ కానీ, వీట్ కానీ, లైక్ పెడిక్యూర్ కిట్ కానీ, హెయిర్ స్ట్రైట్నర్ కానీ అన్నీ వచ్చేసి ఇందులో పెట్టుకుంటాను. ఆ బ్యాక్ సైడ్ ఒక చిన్న బుజ్జి పౌచ్ కనిపిస్తుంది కదా. సో ఈ బుజ్జి పౌచ్లో ఏంటి అంటే ఇది నేను డీమార్ట్లో కొన్నాను. కొని ఒక 6-7 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. ఈవెన్ ఇది కూడా నేను ట్రావెలింగ్కి పట్టుకెళ్తాను ఎప్పుడన్నా కావాలి అనుకున్నప్పుడు. ఇందులో ఏమన్నా పెట్టేసుకొని పట్టుకెళ్ళిపోతాను అనమాట. ఇందులో ప్రస్తుతానికైతే నేను లైక్ స్ట్రైప్స్ కానీ అండ్ నీడిల్, థ్రెడ్ అవన్నీ ఉంటాయి కదా, హుక్స్ అవన్నీ ఇందులో పెట్టుకుంటాను అనమాట. ఇది అంత యూజ్ ఉండదు కాబట్టి నేను అట్లా బ్యాగ్ పెట్టుకున్నానండి. బాగా యూజ్ అవ్వేవన్నీ ఇట్లాగా ఫ్రంట్ పెట్టుకున్నాను. సో ఓవరాల్గా మీకు కొన్నన్నా యూజ్ అవ్వేవనే అనుకుంటున్నాను. ఎందుకు అంటే చూసారు కదా, ఉన్నాయి 2 షెల్ఫ్లు, కానీ ఇంత మంచిగా నీట్గా సర్దుకుంటే లుక్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పాల్సింది అది. సో ఇదండి నా 2 డ్రెస్సింగ్ టేబుల్స్ ఆర్గనైజేషన్. నేను ఎట్లాగా స్పేస్ అనేది యూటిలైజ్ చేసుకున్నాను, నేను ఎట్లాగా ఆర్గనైజ్ చేసుకున్నాను, నేను యూజ్ చేసిన ఆర్గనైజర్స్ అన్నీ ఖచ్చితంగా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు కూడా ఏ ఆర్గనైజర్ బాక్స్ అనేది బాగా నచ్చింది అనేది కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. ఒకవేళ మీ తరపున ఏమన్నా రిక్వెస్ట్లు ఉంటే ఈ వీడియోస్ చేయాలి పర్టికులర్గా అంటే నాకు కమెంట్ సెక్షన్ చేయండి. సో దట్ ఆ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, ఖచ్చితంగా కమెంట్ అనేది చేయండి. సో దట్ నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. చూసారా ఇంత కష్టపడి ఈ సమ్మర్లో మీకోసం వీడియో తీస్తున్నాను అంటే మీ నుండి కూడా ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. జస్ట్ లైక్, కమెంట్ అయితే ఇంకా హ్యాపీ అయిపోతాను. అండ్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేసి ఆప్షన్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మరికొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.